నెల్లూరులో ప్రధాన సమస్యలపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సమస్యల పరిష్కారానికి మంత్రి కార్యాచరణ చేపట్టారు. నెల్లూరు సండే మార్కెట్లో వర్షాలు వచ్చిన సమయంలో నెలకొంటున్న తీవ్ర ఇబ్బందికి పరిష్కార మార్గం చూపారు. సండే మార్కెట్ వద్ద రోడ్డు పనులను మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అలాగే ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద 1,02,00,000తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభింపచేశారు. శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి నారాయణ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మీడియాతో మాట్లాడారు. ఆనంద కర్పూర నీరాజందర్శయామి నీరాజంత ఆచమనీయ సమర్పయామి నమస్కరోమి భూలక్ష్మీదేవ్యై నమః భూలక్ష్మీదేవ్యై నమః ఏదే గంధపుష్ప రూపదీప నైవేద్య తాంబూలాది అంటే ఎంతో రద్దీ కలిగింది. ఎందుకంటే ఇటు పైనుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవే పోయే కాకుండా మిగతా టౌన్లోకి వచ్చేది కూడా ఈ ఒక్క దారి గుండా ఎక్కువ 90% పోతాయి. చాలా ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది. పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది. తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది. దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు R&B, ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు, R&B, మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పని ఇది. వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు. 1,02,000కి ఒకసారి 1,02,00,000కి ఎస్టిమేషన్ వేశారు. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే, అంటే 1 వే పూర్తి అవుతుంది. అది అయిన తర్వాత సెకండ్ వే కూడా, దానికి కూడా దాదాపు సుమారు ₹1 కోటి ఖర్చు కావచ్చు. దానికి కూడా ఎస్టిమేషన్ వేయించుకున్నాను. రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే, రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను. ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ని కూడా చెప్తున్నాను. 31 డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. 31 డిసెంబర్. ఇవాళ డేటు 17 అనుకుంటాను. 17 అంటే నెల 14 రోజులు. ఒక నెల 14 రోజులు. వాళ్ళు కూడా 45 రోజులు పూర్తి చేస్తా అన్నారు. నేను 44 రోజులకు దీన్ని ఒక్కరోజు తగ్గించాను. కాబట్టి 31వ తేదీ ఉదయం మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత, ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈ లోపల దాన్ని కూడా టెండర్ పిలుస్తారు. దాన్ని కూడా టేకప్ చేసి మరొక 45 రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి 15వ తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.